హాయ్ అండి, వెల్కమ్ టు సంతు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట సేమియా పాయసం అండి. దానికోసం ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు బాదం పప్పు అండి, నేను కొంచెం పిల్లల కోసమని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. దీనిలో సేమియా ఒక కప్పు నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, వేగిపోయింది. ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పౌడర్ను వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు అలా ఉంటే తినరండి. సో ఇలా అయితే కలిసిపోతుంది, అలా తినేస్తారు. హెల్తీగా కదా అండి పిల్లలకు అని, పిల్లల కోసం నేను ఇలా ఆలోచించి జీడిపప్పు బాదం పప్పు ఇలా నెయ్యిలో వేయించుకున్నానండి. ఈ సేమియాతోని అలా నెయ్యిలో వీటన్నిటిని వేయించుకొని దాంట్లో వాటరు వేసుకున్నాను. వేగాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో బెల్లం వేసి చేస్తున్నాను పిల్లల కోసం. సో బెల్లం వేసుకోవాలి వాటర్లో. ఇలాచీ అండి ఒక 3 దంచుకొని వేసుకోవాలి. చూడండి, పక్కన పాలు హీట్ చేసుకుంటున్నాను. ఒక ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి, ఇలా పక్కన వేడి చేసుకుంటుండే, ఎందుకంటే బెల్లం వేసాం కదా, పాలల్లో వేస్తే విరిగిపోతాయి. అందుకే పాలు సపరేట్గా మరిగించుకొని ఇలా ఉడికిపోయిందండి. ఇలా దగ్గర పడిపోయాక వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ సేమియాలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని అంతే అండి, వేడి సేమియా పాయసం పిల్లల కోసం. ఓకే అండి, అంతే. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి తినిపించండి ఈవినింగ్ స్నాక్స్ లాగా. చాలా ఇష్టంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. బెల్లము మనం జీడిపప్పు బాదపప్పు వాళ్ళు తినేలాగా చేశానండి.